Hello everybody, welcome to this session. నంబరింగ్ సిస్టంలో మనకి మోస్ట్ పాపులర్ నంబరింగ్ సిస్టమ్స్ 4 ఉన్నాయని చెప్పేసి ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. అందులో డెసిమల్ నంబరింగ్ సిస్టమ్, బైనరీ నంబరింగ్ సిస్టమ్, ఆక్టాల్ నంబరింగ్ సిస్టమ్ మరియు హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్. ఇక ఈ నంబరింగ్ సిస్టమ్స్లో డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ నుంచి బైనరీ నంబరింగ్ సిస్టమ్కి, డెసిమల్ టు ఆక్టాల్, డెసిమల్ టు హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్స్కి కన్వర్షన్ ఏ విధంగా చేయాలి అనేటువంటిది ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం. నౌ ఈ సెషన్లో బైనరీ నంబరింగ్ సిస్టంలో ఉన్నటువంటి నంబర్ని డెసిమల్ నంబరింగ్ సిస్టంలోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు, తర్వాత ఆక్టాల్ నంబరింగ్ సిస్టంలో ఉన్నటువంటి దాన్ని డెసిమల్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు, హెక్సాడెసిమల్ టు డెసిమల్ నంబరింగ్ సిస్టంలోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు అనేటువంటి దాన్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ నంబరింగ్ సిస్టమ్ నుంచి కన్వర్ట్ చేసేటప్పుడు ఈ నంబరింగ్ సిస్టమ్స్కి ఉండేటువంటి బేసిక్ పాయింట్స్ అనేటువంటివి మళ్ళీ ఒకసారి అవి గుర్తు చేసుకుందాం. ఎందుకు అనంటే నంబరింగ్ సిస్టంలో యూజ్ చేసేటువంటి ప్రతి డిజిట్కి 2 రకాలైనటువంటి వాల్యూస్ ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేయడం అంటూ జరిగింది. వాటిని ఒకటి ఫేస్ వాల్యూ, తర్వాత ప్లేస్ వాల్యూ అని చెప్పేసి 2 రకాల వాల్యూస్ ఉంటాయని చెప్పేసి డిస్కస్ చేసాం. ఈ కన్వర్షన్లో బైనరీ టు డెసిమల్ కానీ, ఆక్టాల్ టు డెసిమల్ కానీ, హెక్సాడెసిమల్ టు డెసిమల్ కానీ నంబర్స్ని కన్వర్ట్ చేస్తున్నప్పుడు మనకి ఈ ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూస్ అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి. అవి క్లియర్గా అర్థమై తెలుసుకుంటే మనం ఈ కన్వర్షన్ అనేటువంటిది ఈజీగా చేయొచ్చు. ఇక ఫస్ట్ బైనరీ టు డెసిమల్ నంబరింగ్ సిస్టమ్కి కన్వర్ట్ చేస్తున్నప్పుడు, లేదా ఆక్టాల్ టు డెసిమల్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు, లేదా హెక్సాడెసిమల్ టు డెసిమల్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఏ నంబరింగ్ సిస్టమ్కైనా అందులో ఉండేటువంటి డిజిట్స్ యొక్క ప్లేస్ వాల్యూ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేస్ వాల్యూ అనేటువంటిది ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో కూడా డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ కనుక చూస్తే, ఈ డెసిమల్ నంబరింగ్ సిస్టంలో 425 ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు 5 అనేటువంటిది 1s పొజిషన్లో ఉంటుందని, 2 అనేటువంటిది 10s పొజిషన్లో ఉంటుందని, 4 అనేటువంటిది 100s పొజిషన్లో ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేయడం అంటూ జరిగింది. తర్వాత ఈ 1s పొజిషన్ని 10 to the power of 0 రాసుకోవచ్చని, 10s పొజిషన్ని 10 to the power of 1 రాయొచ్చని, 100s పొజిషన్ని 10 to the power of 2 అనేటువంటిది రాసుకోవచ్చు అని చెప్పేసి కూడా డిస్కస్ చేయడం అంటూ జరిగింది. అలాగే బైనరీ నంబరింగ్ సిస్టమ్కి వచ్చేసరికి ఈ బైనరీ నంబరింగ్ సిస్టంలో నంబర్ 10101 కనుక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దీనిలో ఈ డిజిట్ యొక్క పొజిషన్ 1s పొజిషన్ అని, ఈ సెకండ్ డిజిట్ యొక్క పొజిషన్ 2s పొజిషన్ అని, తర్వాత ఈ థర్డ్ డిజిట్ యొక్క పొజిషన్ 4s పొజిషన్ అని, తర్వాత 8s పొజిషన్ అని, తర్వాత 16th పొజిషన్ అని చెప్పేసి పొజిషన్ వాల్యూస్ అనేటువంటివి, ప్లేస్ వాల్యూస్ అనేటువంటివి ఉంటాయని చెప్పేసి డిస్కస్ చేసాం. ఈ ప్లేస్ వాల్యూస్ని 1s పొజిషన్ని 2 to the power of 0 పొజిషన్ కింద రాసుకోవచ్చు, 2s పొజిషన్ని 2 to the power of 1గా రాసుకోవచ్చు, 4s పొజిషన్ని 2 to the power of 2 లాగా రాయొచ్చు, 8 పొజిషన్ని 2 to the power of 3గా రాసుకోవచ్చు, దెన్ 16th పొజిషన్ని 2 to the power of 4 పొజిషన్ లాగా కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా మనకి నంబరింగ్ సిస్టమ్స్ అనేటువంటివి ఉపయోగిస్తున్నప్పుడు వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ అనేటువంటివి మనము ఉపయోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్లేస్ వాల్యూస్ అనేటువంటి వాటిని మనం ఎక్కువగా ఉపయోగించుకొని ఈ నంబరింగ్ సిస్టమ్స్ అనేటువంటి కన్వర్షన్ అనేటువంటిది చేస్తూ ఉంటాం. ఈ విధంగా బైనరీ నంబరింగ్ సిస్టంలో ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూస్ అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చూసాం. అలాగే డెసిమల్ నంబరింగ్ సిస్టంలో కూడా చూసాం. అదేవిధంగా ఆక్టాల్ నంబరింగ్ సిస్టంలో కానివ్వండి, తర్వాత హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో కానివ్వండి, వీటి యొక్క
ప్లేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూస్ అనేటువంటివి ఎలా ఉంటాయో చూసాం. ఆక్టల్ నంబరింగ్ సిస్టమ్కి వచ్చేసరికి వన్స్ పొజిషన్లో ఉన్నటువంటి దాన్ని 8⁻0 పొజిషన్ లాగా రాసుకోవచ్చు. 8 పొజిషన్లో ఉన్నటువంటి దాన్ని 8⁻1గా రాసుకోవచ్చు. తర్వాత 64 పొజిషన్ని 8⁻2గా రాసుకోవచ్చు. ఇలా నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని వస్తే అన్నీ బేస్ 8 కింద మనం ఆక్టల్ నంబరింగ్ సిస్టంలో రాయడం అంటూ జరుగుతుంది. అదేవిధంగా హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో తీసుకున్నట్లయితే వన్స్ పొజిషన్లో ఉన్నటువంటి దాన్ని 16⁻0గా రాయొచ్చు. తర్వాత 16 పొజిషన్లో ఉన్నటువంటి దాన్ని 16⁻1గా రాయొచ్చు. నెక్స్ట్ ఏ నెంబర్ వచ్చినా కూడా 16⁻2, 16⁻3 అని చెప్పేసి అట్లా నంబర్ ఆఫ్ డిజిట్స్ని బట్టి రాయొచ్చు. ఈ విధంగా ప్లేస్ వాల్యూస్ అనేటువంటివి ఇప్పుడు మనం కన్వర్ట్ చేస్తున్నటువంటి నంబరింగ్ సిస్టమ్కి చాలా కీ రోల్గా ఉంటాయి. ఇవి క్లియర్గా అర్థమవుతే మనకి ఈ కన్వర్షన్ అనేటువంటిది చాలా ఈజీగా కావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ప్రీవియస్ సెషన్లో మనం డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ నుంచి బైనరీకి, డెసిమల్ టు ఆక్టల్, డెసిమల్ టు హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేసాం. ఇప్పుడు బైనరీ నంబర్ నుంచి డెసిమల్ నంబర్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేటువంటి దాన్ని చూద్దాం. నౌ వీఆర్ గోయింగ్ టు కన్వర్షన్ ఫ్రమ్ బైనరీ టు డెసిమల్ నంబరింగ్ సిస్టమ్. బైనరీ టు డెసిమల్, బైనరీ టు డెసిమల్ నంబరింగ్ సిస్టమ్. అయితే ప్రీవియస్ సెషన్లో మనం బైనరీ నుంచి బైనరీలో కన్వర్ట్ చేయడానికి, డెసిమల్ టు బైనరీలో కన్వర్ట్ చేయడానికి 29 అనేటువంటిది ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఆ 29 ఎగ్జాంపుల్ నంబర్ని కనుక మనం డెసిమల్ నంబర్ని బైనరీలో కన్వర్ట్ చేస్తే మనకు వచ్చినటువంటి రిజల్ట్ 11101గా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ చేసేటప్పుడు కూడా ఇదే బైనరీ నంబర్ తీసుకుంటున్నాను, 11101. ఇది బైనరీలో ఉన్నటువంటి నంబరు. దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఎంత రావాలి అంటే 29 రావాలి. డెసిమల్లో కన్వర్ట్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ 29గా రావాల్సి ఉంటుంది. అయితే ఈ బైనరీ నంబరింగ్ సిస్టంలో తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ నంబర్ ఏదైతే ఉందో 11101 అనేటువంటి దాన్ని డెసిమల్ నంబరింగ్ సిస్టంలో కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఈ 11101 అనేటువంటి దాని యొక్క నంబర్లో ఉండేటువంటి ప్రతి డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ రెండింటిని ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. దీనిలో ఈ ఫస్ట్ డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ వన్స్ పొజిషన్ అంటాం. దీన్ని 2⁻0 లాగా రాయొచ్చు. ఎందుకంటే ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి, ఇది బైనరీ నంబరింగ్ సిస్టమ్ కాబట్టి. సెకండ్ డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ 2's పొజిషన్ అంటాం. దీన్ని 2⁻1 లాగా రాయొచ్చు. థర్డ్ డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ 4 పొజిషన్ అంటాం. 2⁻2గా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 8 పొజిషన్ 2⁻3. నెక్స్ట్ వచ్చేసి 16th పొజిషన్ 2⁻4గా రాయొచ్చు. ఇవి ఈ నంబర్స్లో ఉండేటువంటి డిజిట్స్ యొక్క పొజిషన్ వాల్యూస్ ఆర్ ప్లేస్ వాల్యూస్ అంటాం. అయితే ఫస్ట్ డిజిట్కి ప్లేస్ వాల్యూ 2⁻0 లేదా 1 అవుతుంది ఇంటూ ఫేస్ వాల్యూ 1 ఈక్వల్స్ టు 2⁻0 వాల్యూ 1. ఎనీ వాల్యూ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. 1 into 1 ఈజ్ 1. నెక్స్ట్ సెకండ్ డిజిట్ తీసుకున్నట్లయితే అది 2's పొజిషన్లో ఉన్నటువంటిది కాబట్టి 2⁻1 అంటే 2 వస్తుంది. తర్వాత ఇక్కడ ఫేస్ వాల్యూ 0 ఉంది కాబట్టి ప్లేస్ వాల్యూ ఇంటూ ఫేస్ వాల్యూ తీసుకున్నట్లయితే మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిది కూడా 2⁻1 ఈజ్ ఈక్వల్స్ టు 2
ఇంటూ 0 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ థర్డ్ డిజిట్ దాని యొక్క ఫేస్ వాల్యూ 1, ప్లేస్ వాల్యూ 2 to the power of 2 అంటే 4 పొజిషన్ అంటాం. కాబట్టి ఫేస్ వాల్యూ ఇంటూ ప్లేస్ వాల్యూ, కాబట్టి 2 to the power of 2 4 into 1 ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ ఫోర్త్ డిజిట్ 8 పొజిషన్లో ఉంది, 2 to the power of 3 పొజిషన్లో ఉంది, ఇంటూ ఫేస్ వాల్యూ 1, 2 to the power of 3 అంటే 8 into 1 ఈక్వల్స్ టు 8. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నటువంటిది 16th పొజిషన్, అది 2 to the power of 4 అంటాం. తర్వాత ఇంటూ ఫేస్ వాల్యూ 1 ఈక్వల్స్ టు 2 to the power of 4 అంటే 16 into 1 ఈక్వల్స్ టు 16. ఇవన్నిటి వాల్యూస్ని సమ్ చేస్తే 16 ప్లస్ 8 24 ప్లస్ 4 28 ప్లస్ 0 28 ప్లస్ 1 29. ఇది డెసిమల్ నంబర్. 29 ఈజ్ ది డెసిమల్ నంబర్. అంటే మనం ఆల్రెడీ 11101 అనేటువంటి వాల్యూ అది డెసిమల్ ఎంత ఉంటుందని అంటే ఆల్రెడీ మనం 29గా తీసుకున్నాం. 29ని బైనరీలో కన్వర్ట్ చేస్తే 11101 అని వచ్చేసింది. అదే 11101 ఇప్పుడు డెసిమల్లో కన్వర్ట్ చేస్తే మళ్ళీ మనకి 29 రావడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా బైనరీ టు డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ కన్వర్షన్ అనేటువంటి ప్రాసెస్, ఏ బైనరీ నంబర్నైనా మనం డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ ప్రాసెస్ని మనం ఉపయోగించడం అంటూ జరుగుతుంది. ఇది బైనరీ టు డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ కన్వర్షన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఆక్టాల్ టు డెసిమల్ నంబరింగ్ సిస్టమ్. ఆక్టాల్ నంబర్ నుంచి డెసిమల్లోకి కన్వర్ట్ చేయడం. అయితే మనం ప్రీవియస్ సెషన్లో డెసిమల్ టు ఆక్టాల్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు అదే 29 నంబర్ని డెసిమల్ నంబర్ తీసుకొని ఆక్టాల్కి కన్వర్ట్ చేస్తే మనకి 35 అనేటువంటిది రావడం జరిగింది. ఇప్పుడు ఆక్టాల్ నంబర్ నుంచి డెసిమల్ నంబరింగ్ సిస్టంలోకి కన్వర్ట్ చేయడానికి నేను ఆక్టాల్ నంబర్గా ఏది తీసుకున్నాను, ఇదే 35 అనేటువంటి దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఇది ఆక్టాల్ నంబర్ అవుతుంది. దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఈక్వలెంట్ డెసిమల్ నంబరింగ్ వాల్యూ ఎంత రావాలంటే సేమ్ మళ్ళీ 29 అనేటువంటిది రావాలి. నౌ ఈ ఆక్టాల్ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేయడానికి ప్రాసెస్ ఏంటంటే, ఇంతకుముందు మనం బైనరీ టు డెసిమల్కి కన్వర్ట్ చేయడానికి ఏదైతే ప్రాసెస్ని ఉపయోగించామో అదే ప్రాసెస్ని ఇక్కడ కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అది ఎలా అంటే, ఈ 35 ఆక్టాల్ నంబర్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఈ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూస్ని ఐడెంటిఫై చేసి ప్లేస్ వాల్యూ ఇంటూ ఫేస్ వాల్యూని మల్టిప్లై చేసి మొత్తం అన్ని డిజిట్స్ యొక్క సమ్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ 35 నంబర్లో ఫస్ట్ డిజిట్ అనేటివి 5 యొక్క పొజిషన్ ప్లేస్ వన్స్ పొజిషన్ అంటాం. ఈ వన్స్ పొజిషన్ని 8 to the power of 0 పొజిషన్ కూడా మనం రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ సెకండ్ డిజిట్ యొక్క పొజిషన్ని 8 పొజిషన్ అంటాం. దీన్ని 8 to the power of 1గా కూడా రాయొచ్చు. నౌ ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ 8 to the power of 0 ఆర్ వన్స్ పొజిషన్ అంటున్నాం. ఆ వన్స్ పొజిషన్లో ఉన్నటువంటి డిజిట్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే 5 కాబట్టి ఈ ఫేస్ వాల్యూ ఇంటూ ప్లేస్ వాల్యూని మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే 8 to the power of 0 ఈక్వల్స్ టు 1 ఇంటూ 5 ఈక్వల్స్ టు 5 అంటాం. నెక్స్ట్ సెకండ్ డిజిట్ దాని యొక్క ప్లేస్ వాల్యూ
ఎయిట్స్ పొజిషన్ అంటాం, ఆర్ 8⁻1 పొజిషన్ అంటాం. ఆ పొజిషన్లో ఉన్నటువంటి డిజిట్ ఏంటంటే 3. కాబట్టి ప్లేస్ వాల్యూ ఇంటూ ఫేస్ వాల్యూ మల్టిప్లై చేస్తే 8 × 3 24 అని అంటాం. సమ్ ఆఫ్ దీస్ వాల్యూస్ కనుక చూస్తే 24 + 5 29. ఈ విధంగా 29 అనేటువంటిది డెసిమల్ నంబరింగ్ సిస్టంలో వచ్చినటువంటి నంబరు అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ఆక్టాల్లో 35గా కనుక రాస్తే అదే నంబరు డెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఎంత అంటే 29 అనేటువంటిది వచ్చేసింది. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఏం చేసామంటే డెసిమల్ నంబరింగ్ సిస్టమ్ నుంచి ఆక్టల్ నంబర్ రాయడానికి 29 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దాన్ని ఆక్టల్లో కన్వర్ట్ చేయడానికి ప్రాసెస్ని యూజ్ చేసి కన్వర్ట్ చేస్తే మనకి 35 వచ్చింది. అదే 35ని మళ్ళీ డెసిమల్లో కన్వర్ట్ చేస్తే మనకి 29 రావడం అంటూ జరిగింది. ఈ విధంగా కన్వర్షన్ ప్రాసెస్ అనేటువంటిది మనం ఆక్టాల్ టు డెసిమల్ కన్వర్షన్ అనేటువంటిది ఈ విధంగా ప్లేస్ వాల్యూ ఇంటూ ఫేస్ వాల్యూస్ మల్టిప్లై చేసి వాటి యొక్క సమ్ని కనుక చేస్తే మనకి ఈ డెసిమల్ నంబరింగ్ సిస్టంలో నంబర్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఆక్టాల్ టు డెసిమల్ నంబరింగ్ కన్వర్షన్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే డెసిమల్ టు హెక్సాడెసిమల్. ఆల్రెడీ డెసిమల్ టు హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్ కన్వర్షన్ మనం చూసాం. ఇప్పుడు దానికి రివర్స్, ఇప్పుడు హెక్సాడెసిమల్ టు డెసిమల్ నంబర్ సిస్టమ్. హెక్సాడెసిమల్ టు డెసిమల్ కన్వర్షన్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ మనం డెసిమల్ టు హెక్సాడెసిమల్ కన్వర్షన్ చేస్తున్నప్పుడు అదే 29 ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. దాన్ని హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేస్తే మనకి ఇక్కడ 1D అనేటువంటిది రావడం జరిగింది. ఇప్పుడు హెక్సాడెసిమల్ టు డెసిమల్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు కూడా ఈ 1D అనేటువంటి హెక్సాడెసిమల్ నంబర్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే మనకి వచ్చేటువంటి రిజల్ట్ వాల్యూ ఎంత రావాలంటే ఇదే 29 రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కన్వర్షన్ ప్రాసెస్ కూడా సేమ్ బైనరీ టు డెసిమల్ సిస్టమ్ లాగా లేదా ఆక్టాల్ టు డెసిమల్ సిస్టమ్కి ఏదైతే మెథడ్ని మనం ఫాలో అయ్యామో అదే మెథడ్ని హెక్సాడెసిమల్ టు డెసిమల్ మెథడ్ కూడా ఫాలో కావడం అంటూ జరుగుతుంది. దీంట్లో 1D అనేటువంటి హెక్సాడెసిమల్ నంబర్లో వన్స్ పొజిషన్లో ఉన్నటువంటి D వాల్యూ దీన్ని 16⁻0గా రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి దీన్ని 16th పొజిషన్ అంటాం. ఆ 16th పొజిషన్లో ఉన్న వాల్యూని 16⁻1 పొజిషన్ అని కూడా అంటాం. నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్లేస్ వాల్యూ ఇంటూ ఫేస్ వాల్యూ 16⁻0 పొజిషన్లో ఉండేటువంటి డిజిట్ D అనేటువంటి డిజిట్ని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. ఈ ఫేస్ వాల్యూ ఇంటూ ప్లేస్ వాల్యూ. అయితే హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో D అనేటువంటి దాన్ని మనం హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టమ్ కింద తీసుకునేటువంటి నంబర్ ఏంటి అంటే దాన్ని 13 కింద మనం తీసుకుంటాం. 13 అనేటువంటిది వస్తుంది. ఆ 13 అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని మనం Dగా కన్వర్ట్ చేయడం అంటూ జరిగింది. ప్రీవియస్ సెషన్లో చూడండి హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో 0 to 9, తర్వాత A అంటేనేమో 10, B అంటేనేమో 11, C అంటేనేమో 12, D అంటే 13 కింద తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం హెక్సాడెసిమల్ నంబరింగ్ సిస్టంలో వస్తున్నటువంటి ఈ నంబర్ని D ప్లేస్లో ఏం రాయాల్సి ఉంటుందంటే 13గా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్లేస్ వాల్యూ ఇంటూ ఫేస్ వాల్యూని కనుక మల్టిప్లై చేస్తే 13 × 1 16⁻0 వాల్యూ 1 కాబట్టి 13 × 1 = 13 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి వాల్యూ 1 ఇంటూ ఇది 16⁻1 పొజిషన్లో ఉంది కాబట్టి ఫేస్ వాల్యూ ఇంటూ ప్లేస్ వాల్యూ కనుక చూస్తే 16 × 1 = 16. సమ్ ఆఫ్ దీస్ వాల్యూస్ కనుక చూస్తే 16 + 13 29 అనేటువంటిది వచ్చేస్తుంది.
ఈ విధంగా 29 అనేటువంటిది డెసిమల్ నంబరింగ్ సిస్టంలో మనం కన్వర్ట్ చేసుకునేటువంటి ప్రాసెస్ అన్నమాట. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం డెసిమల్ టు హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేసినప్పుడు 29ని డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేస్తే 1D వచ్చింది. అదే హెక్సాడెసిమల్ టు డెసిమల్ కన్వర్ట్ చేస్తున్నాం 1Dని కన్వర్ట్ చేస్తే మనకు మళ్ళీ 29 రావడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా మనకి హెక్సాడెసిమల్ టు డెసిమల్ నంబరింగ్ సిస్టమ్స్ అనేటువంటి కన్వర్షన్ ప్రాసెస్ని మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఫస్ట్ 3 డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు ఆక్టాల్, డెసిమల్ టు హెక్సాడెసిమల్, ఈ 3 ఒకే రకమైనటువంటి ప్రాసెస్ని కలిగి ఉన్నాయి. అవేంటంటే డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు ఆక్టాల్, డెసిమల్ టు హెక్సాడెసిమల్, ఈ 3 రకాలైన కన్వర్షన్స్ ఒకే మెథడ్ని ఫాలో అవుతున్నాయి. అవేంటంటే ఆ బేస్ వాల్యూస్తోని డివైడ్ చేస్తూ రిమైండర్ వాల్యూస్ అన్నింటినీ బాటమ్ టు టాప్ కనుక మనం రాయగలిగితే వచ్చినటువంటిది ఈక్వలెంట్ వాల్యూ అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయడం అంటూ జరిగింది. ఈ 3 కన్వర్షన్స్ ఒక మెథడ్ని ఫాలో అవుతున్నాయి. నా ఈ సెషన్లో చూసినటువంటి కన్వర్షన్స్ బైనరీ టు డెసిమల్, ఆక్టాల్ టు డెసిమల్, హెక్సాడెసిమల్ టు డెసిమల్ అనేటువంటివి ఈ 3 ఎలా ఉన్నాయంటే వాటి యొక్క ఫేస్ వాల్యూస్ అండ్ ప్లేస్ వాల్యూస్ని మల్టిప్లై చేస్తూ టోటల్ ప్రతి డిజిట్ యొక్క సమ్ కనుక చేయగలిగితే మనకి ఈ కన్వర్షన్ ప్రాసెస్ అనేటువంటిది మనకి ఈ డెసిమల్లోకి కన్వర్ట్ చేసుకునేటువంటి మెథడ్ అనేది ఫాలో కావడం అంటే జరిగింది. అంటే ఓవరాల్గా ఈ 6 కన్వర్షన్స్ కనుక చూస్తే మనకి ఓన్లీ 2 మెథడ్స్ అనేటువంటివి కనిపిస్తాయి. ఫస్ట్ 3 ఒక మెథడ్ని ఫాలో అవుతే, సెకండ్ 3 అనదర్ మెథడ్ని ఫాలో అవుతున్నాయి. ఫస్ట్ 3 డివిజన్ ప్రాసెస్ని ఫాలో అవుతే, సెకండ్ 3 మల్టిప్లికేషన్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాయి. ఇది హెక్సాడెసిమల్ టు డెసిమల్, ఆక్టాల్ టు డెసిమల్ మరియు బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ సిస్టమ్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేయొచ్చు.